వెల్కమ్ టు రాజనీతి. చాలా కాలంగా వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి వ్యవహార శైలి మీద అసంతృప్తిగా ఉన్న నెల్లూరు జిల్లాకు చెందిన రాజ్యసభ సభ్యుడు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడిని కలిశారు. తెలుగుదేశం పార్టీలో చేరడానికి ఆయన సిద్ధమైపోతున్నారు. ఆయనతో పాటు ఆయన సతీమణి వేమిరెడ్డి ప్రశాంతి కూడా తెలుగుదేశంలో చేరతారని తెలుస్తూ ఉంది. ఆవిడ ప్రస్తుతం టీటీడీ బోర్డు మెంబర్గా ఉన్నారు. తన పదవికి రాజీనామా చేసి తెలుగుదేశంలో చేరతారన్న వార్తలు వస్తున్నాయి. వాస్తవానికి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి 6 ఏళ్ల క్రితమే తెలుగుదేశం పార్టీలో చేరాల్సి ఉంది. అప్పట్లో అధినాయకత్వంతో మాటలు పూర్తయ్యాయి. ఇక చేరటమే తరువాయి అనుకున్న సమయంలో ఆయన చేరిక అకస్మాత్తుగా ఆగిపోయింది. అనూహ్యంగా ఆయన వైసీపీలో చేరటం, ఆ పార్టీ నుంచి రాజ్యసభ సీటు దక్కించుకోవడం కూడా జరిగింది. ఆ సమయంలో వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి చేరికను నెల్లూరు జిల్లా నుంచి మంత్రిగా ఉన్న సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి అడ్డుకున్నారన్న వార్తలు కూడా ఉన్నాయి. ఆ తర్వాత ఆనం రామనారాయణ రెడ్డి కూడా టీడీపీ నుంచి వైసీపీలో చేరడంతో 2019 ఎన్నికల్లో నెల్లూరు జిల్లాలో టీడీపీ భారీగా నష్టపోయింది. ఇప్పుడు మళ్ళీ నెల్లూరు జిల్లా టీడీపీ చేరికలతో కళకళలాడుతోంది. ఏడాది క్రితం ఆనం రామనారాయణ రెడ్డి, కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి, మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి లాంటి నాయకులు తెలుగుదేశం పార్టీలో చేరారు. ఇప్పుడు మళ్ళీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, మాగుంట శ్రీనివాసులరెడ్డి వీళ్ళంతా కూడా పార్టీలో చేరేందుకు సిద్ధమవుతున్నారు. మాగుంట శ్రీనివాసులరెడ్డి గత ఎన్నికలకు ముందు వైసీపీలో చేరి ఒంగోలు నుంచి ఎంపీగా గెలిచారు. అయితే ఈసారి ఆయనకు టికెట్ ఇవ్వడానికి జగన్మోహన్ రెడ్డి గారు సిద్ధంగా లేరు. ఒంగోలు ఎమ్మెల్యే బాలినేని వాసు మాగుంట అభ్యర్థిత్వాన్ని ఖరారు చేయించడానికి ఎన్ని ఎత్తులు వేసినా అవి చిత్తయ్యాయి. తెలుగుదేశం అధినేత చంద్రబాబుతో సన్నిహిత సంబంధాలున్నాయన్న కారణంతోనే మాగుంటకు టికెట్ నిరాకరించారు. ఇప్పుడు మాగుంట మళ్ళీ టీడీపీలో చేరబోతున్నారు. ఆయన కానీ ఆయన కుమారుడు మాగుంట రాఘవరెడ్డి కానీ టీడీపీ తరపున ఒంగోలు లోక్సభకు పోటీ చేసే అవకాశాలు ఉన్నాయి. ఇక నెల్లూరు లోక్సభ సీటును వైసీపీ వాళ్ళు వేమిరెడ్డికే ఆఫర్ చేశారు. తొలుత అయితే నెల్లూరు నుంచి వేమిరెడ్డికే ఆఫర్ చేశారు. సీఎం జగన్ వేమిరెడ్డిని నెల్లూరు నుంచి పోటీ చేయమన్నారు. అయితే తాను పోటీ చేయాలంటే లోక్సభ పరిధిలో కొన్ని అసెంబ్లీ సెగ్మెంట్లలో అభ్యర్థులను మార్చాలని వేమిరెడ్డి షరతు పెట్టారు. జగన్ ఆ షరతులకు అంగీకరించకపోవడంతో వేమిరెడ్డి అలిగారు. ఇప్పుడు చంద్రబాబు గారిని కలవడంతో ఆయన నెల్లూరు నుంచి టీడీపీ అభ్యర్థిగా ఖరారయ్యే అవకాశాలు ఉన్నాయి. వేమిరెడ్డితో పాటు ఆయన భార్య ప్రశాంతి రెడ్డి కూడా టీడీపీలో చేరబోతున్నారు. ప్రశాంతి రెడ్డి సర్వేపల్లి నుంచి ఎమ్మెల్యే టికెట్ ఆశిస్తున్నట్టు తెలుస్తూ ఉంది. సర్వేపల్లి నియోజకవర్గం మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి నియోజకవర్గం, ఆయన సొంత నియోజకవర్గం. ఆయన 1999 తర్వాత అక్కడ మళ్ళీ గెలవలేదు. 2004లో 9, 14, 19 ఎన్నికల్లో వరుసగా 4 సార్లు ఆయన సర్వేపల్లి నుంచి పోటీ చేశారు, ఓడిపోయారు. వాస్తవానికి ప్రశాంతి రెడ్డి, సోమిరెడ్డి గతంలో బంధువులు కూడా వీళ్ళిద్దరూ. సోమిరెడ్డి సోదరుడు భార్యే ప్రశాంతి రెడ్డి. అయితే సోమిరెడ్డి సోదరుడు మరణం తర్వాత ప్రశాంతి రెడ్డి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డిని వివాహం చేసుకున్నారు. వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి నెల్లూరు నుంచి ఎంపీగా, ప్రశాంతి రెడ్డి సర్వేపల్లి నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేస్తే టీడీపీ 2 సీట్లను కూడా సునాయాసంగా గెలుచుకుంటుందని కేడర్ అభిప్రాయపడుతుంది. వేమిరెడ్డి వైసీపీని వేయటం నెల్లూరు జిల్లాలో ఆ పార్టీకి తీరని నష్టంగా భావించవచ్చు. వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, మాగుంట శ్రీనివాసులరెడ్డితో పాటు నెల్లూరు ఎంపీగా ఉన్న ఆదాల ప్రభాకర్ రెడ్డి కూడా వైసీపీ అధిష్టానం తీరు మీద అసంతృప్తిగా ఉన్నారు. అయితే ఈయనకు తెలుగుదేశం అధిష్టానం నుంచి ఇంకా గ్రీన్ సిగ్నల్ వచ్చినట్టుగా కనిపించట్లేదు. గత ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ బీఫామ్ ఇచ్చాక తన బిల్లులు క్లియర్ అవగానే పార్టీని మోసం చేసి ఫిరాయించిన చరిత్ర ఆదాలకు ఉండటంతో ఈయన తీసుకోవడానికి కొంత తర్జన భర్జనలు పడుతున్నారు. ఒకవేళ తీసుకుంటే ఆదాలు కూడా సర్వేపల్లి లేదా కావలి నుంచి ఎమ్మెల్యే టికెట్ అడిగే అవకాశాలు ఉన్నాయి, లేదా ఎమ్మెల్సీగా అయినా అవకాశం ఇవ్వచ్చు. మొత్తం మీద నెల్లూరు పెద్దారెడ్లు వైసీపీకి రెండోసారి షాక్ ఇవ్వబోతున్నారు. మొదటిసారి షాక్ కోటంరెడ్డి, ఆనం, మేకపాటి ఇస్తే రెండో షాక్ను వేమిరెడ్డి, మాగుంట, ఆదాల ఇస్తున్నారు. ఎన్నికల్లోపు ఈ జిల్లాలో ఇంకెన్ని షాకులు తగులుతాయని వైసీపీ నాయకత్వం ఆందోళనలో ఉంది. Like, share and subscribe to Rajaniti channel.